గుడ్ మార్నింగ్ సార్. ఎరా ఎంతమంది వచ్చారు? 5-6 ఉంటారు సార్. ఒక్కొక్కరిని తీసుకురా లోపలికి. సరే సార్. పేరు మంచి వెరైటీగా ఉందే. డాక్టర్ కూడా వెరైటీగా ఉంటాడు. ఏం పేరు నీ పేరు? దొరా. అబ్బో, అగ్గి దొరా పెట్టల దొరా? ఏ ఎగతాళిగా ఉందా? లేదులే, డాక్టర్ రమ్మంటున్నారు, లోపల పద. రావయ్యా, కూర్చో కూర్చో. కూర్చోలేను సార్. ఏ మూలశంక? అవును సార్. అవునా? ఓ మంచిది మంచిది, అయితే మంచిది. మంచిదా? అవును, ఇంకేంటి? ఒకటి కడుపులో నొప్పి సార్. కడుపులు నొప్పా? ఓ వెరీ గుడ్. వెరీ గుడ్డా? మూలశంక, కడుపులు నొప్పినా ఇంకా ఏమైనా సమస్యలున్నాయా? అస్సలు ఆకలేక ఉండటం లేదు సార్. ఆకలి కూడా ఉండట్లేదా? ఓ వెరీ వెల్ వెరీ వెల్ వెరీ వెల్. అదేంటి సార్, నాకు రోగం వచ్చి నేను ఏడుస్తుంటే మీరు గుడ్డు వెళ్ళు అంటారు. అవునయ్యా, ఇప్పుడు నీకు రోగం రావటం వల్ల ఎంత మందికి ప్రయోజనం కలుగుతుందో తెలుసా నీకు అసలు? అలాగా? ప్రయోజనం ఉందా? ఇప్పుడు నీకు రోగం రావటం వల్ల మెడికల్ కంపెనీ వాడికి లాభం, అవునా? ఆ మందుల షాప్ వాడికి లాభం, అవునా? అలాగే నాకు ప్రయోజనం ఉంది. ఇగుడు వీడికి లాభం. నువ్వు ఆటో ఎక్కొచ్చుంటే ఆ ఆటో వాడికి లాభం. చూసావా, నీకు రోగం రావటం వల్ల ఎంత మందికి లాభం కలుగుతుందో. కాబట్టి నీకు రోగం వచ్చిందని చెప్పి బాధపడ, మాకు హ్యాపీగా ఉండు. ఓ ఏం చెప్పారు సార్, మీ దగ్గర ఎన్ని కోణాలు ఉన్నాయి సారు. సరే గాని ఇంతకీ నువ్వేం తింటుంటా? నేను పిట్ట మాంసం తింటూ ఉంటాను సార్. పిట్ట మాంసమా? నేను చూసినప్పుడే అనుకున్నానయా నువ్వు పిట్ట మాంసం తినేవాడు అనే. ఎలాగనుకున్నారు సార్? తమ పొడి దొరలు తినేది అదేగా మరి. మనోడికి ఏముంది ఇమ్మంటారు? ఇతనికి గుడ్ల గోపు కషాయం. సరే సార్. ఇదిగోండి సార్, గుడ్ల గొప్ప కషాయం. అదే మందు సార్, గుడ్ల గోపు కషాయం అంటున్నారు. చాలా మంచి మందయ్యా, నీ రోగాలన్నీ తక్షణమే తగ్గిపోతాయి. అంతేనా? నాకేం గుడ్డేళ్ళకి రావు కదా. ఇదిగో చూడు, మేము రోగం తగ్గటానికి ముందిస్తాం గాని పెంచడానికి ముందిస్తామో చెప్పు. 500 రూపాయలు ఇచ్చి ఈ గుడ్ల గోపు కషాయం తీసుకెళ్ళండి. అమ్మో, అంత ఖరీదా? ఏంటనుకుంటున్నావు, ఇది గొడ్ల గోప కషాయం. అలాగేదండి, తప్పుద్దా మరి. ఏంటి ఆలోచిస్తున్నావు? రోగం తగ్గొద్దా? ఇదిగో తీసుకో గుడ్ల గోప కషాయం. ఈ కషాయాన్ని ఉదయం చెంచాడు, సాయంత్రం చెంచాడు తాగు. సార్, మందు చేదుగా ఉంటుందా? లేదు, తేనెలా తీయగా ఉంటుంది. పద పద పద. ఓయ్ రా. నమస్కారం అండి రోగి గారు. ఏం పరాజకాలా? అదేంటి సార్, మీ పేరు అదేగా? పేరే పిలవక్కర్లా, డాక్టర్ గారు అని కూడా పిలవచ్చు. సరే సార్. సార్, మా పేరు మీరు పెట్టుకున్నారేంటి సార్? అంత నా కర్మరా బాబు. కొద్ది చెప్పండి సార్. ఏయ్, నువ్వు మందు కోసం వచ్చావా, అనవసరమైన విషయాలు తెలుసుకోవడానికి వచ్చావా? ఏదో ఉత్సాహం కొద్దిగా అడిగాను. అంత చిత్రమైన పేరు మీకెలా వచ్చిందా అని. అందులో మర్మమేందో తెలుసుకుందామని సార్. అంతా నా బాబు చేసిన నిర్వాహకురా. ఆయన చేసిన నిర్వాహకమే. పిల్లలు పుట్టినోళ్ళంతా ఏదో ఒక రోగంతో చచ్చిపోతుంటే ఒక సిద్ధాంతిని కలిశారంట. ఆ సిద్ధాంతేమో రోగి అని పేరు పెట్టండి, ఏ రోగం లేకుండా బతికిపోతాడు అని చెప్పాడంట. అందుకే ఆ పేరు పెట్టారా. మీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుందే. ఎలాగూ మీరు బతికిపోయారు, మరి మీ మందులు తింటే మాకు అండర్ గ్రౌండేనా? రే, అతివాగుడు ఆపి ఇంతకీ నీ రోగం ఏంటో చెప్పు. నొప్పులు సార్, నొప్పులు. నొప్పులా? ఇంతకీ పెళ్ళం ఉందిగా? పెళ్ళానికి పెయిన్కి సంబంధం ఏంటి సార్? ఉంటదిరా బాబు, ఉంటది, సంబంధం ఉంటది. ఓహో, అనుభవం మీద చెబుతున్నారా? రే, ఎక్కువగా మాట్లాడావంటే ఎగిరిపోయే మందులేస్తా, జాగ్రత్త. సారీ సార్, అంత పని చేయకండి సార్. ఎరా, ఏమనుకుంటున్నావు? డాక్టర్ రోగి, RMP అంటే. సరే గాని ఇంతకీ నీకు నొప్పులెక్కడా? ఇక్కడ సార్, ఇక్కడ సార్, ఇక్కడ సార్.
ఏందిరా నొప్పులు నీకా నాకా? నాకే సార్. మరి నాకు చూపిస్తావేంటి? నీకు చూపించుకోవాలి, నువ్వు చూపించుకో. ఇక్కడ సార్, ఇక్కడ సార్, ఇక్కడ సార్. సరే 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 వెళ్ళి కూర్చోపో. ఓ భలే వాళ్ళే. మనవాడికి ఏం ముందిస్తావంటే సార్ ఆ తాచుపాము తలకాయ రసం ఉంది కదా, అది తీసుకొచ్చి అలాగే సార్. అన్ని రోగాలు తగ్గిపోతాయి. ఓకే. నేనుంటానా? నేను కూడా పోతానా సార్? కొత్త పెరికి మనిషిలా ఉన్నావే. ఈ మందేసుకుంటే నీ పిరికితనం కూడా పోయిద్ది. వద్దులేండి సార్, అసలే తాసుపాము తలకాయ అంటున్నారు. అరే నేను చెప్పేది విను. తాచుపాము తల, విషము అన్నీ కూడా ఔషధ యోగ్యమైనవేరా. ప్రాణాపాయం లేకుండా అనేక రోగాలను తగ్గిస్తాయి. అంతేనంటారా? ఆ, ఏమీ కాదంటారా? ఆ. అందుకేరా ఔషధ రహస్యాలు జనాలకి తెలియకూడదు అనేది. ఏ ఔషధానికి డైరెక్ట్ గా పేరు పెట్టకూడదంటే నువ్వేమో వినవు. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు చెబుతున్నాను? అర్థమైంది. రేపటి నుంచి పేర్లన్నీ మార్చేస్తాను. ఆ పని చెయ్యి. ఇక మనోడికి మందిచ్చి పంపించు. ఇదిగోండి సార్ మందు. సార్ మీరు వద్దు, మీ తాసుపాము మందు వద్దు సార్. పేషెంట్ని తీసుకురమ్మంటారా? సరే తీసుకురారా. అబ్బా అబ్బా, నమస్కారం అండి. కూర్చో. నమస్కారం సార్. సిడౌన్. నువ్వు ఎన్నిసార్లు నమస్కారాలు పెట్టినా మందులే ఊరకనే ఇవ్వడం. నీ రోగం ఏంటో చెప్పు. కళ్ళు నొప్పులండి. అబ్బా రేయ్ మోకాళ్ళ నొప్పులు కూడా గుండె నొప్పి వచ్చేటట్టు ఎడుతావేంటి? ఆపు. అమ్మో, గుండె నొప్పి అది కూడా వచ్చేటట్టుంది. వస్తే రాని, మా డాక్టర్ గారు ఉండగా నీకేం భయం లేదు. ఉన్నారు. ఎందుకు లేరు? భయం కన్నా ముందు బెదరగొట్టి చంపడానికా? సరే ఇట్రా ఇలారా ఇక్కడ కూర్చో. ఆ. అబ్బా అమ్మో. రా కూర్చో. ఆ. అమ్మో, ఇక్కడ నాయన ఇక్కడేనండి బాబు. ఇక్కడ నాయనో. ఆ, ఆగు. మోకాళ్ళు నొప్పులేగా? అవునండి. కాళ్ళు కదుపు. ఊపు. ఆ. అమ్మో. ఈ కాలు కూడా ఊపు. అమ్మో. అబ్బో బాగా కిరకిరమంటున్నాయి కదా. మరేమనుకుంటున్నావు మరి? బాగా మామూలుగా లేదు. అమ్మో చెప్పాడు భగవంతుడు. అమ్మో పగిలిపోయింది ఆయన. అమ్మో. అమ్మో మళ్ళీ పగిలిపోయింది ఆయన. అమ్మో నాన్నగారు. కూర్చో చెప్తా. నాకు కూర్చో. అయ్యా అంతకుముందు సంగతేవో గాని మీ దెబ్బకే పగిలిపోయేలా ఉన్నాయి. రోగం వచ్చినప్పుడు నొప్పి పుట్టక సమ్మగా ఉంటుందా మరి? స్వర్గంలో ఉన్న మా తాత కనపడుతున్నాడు. నన్ను కూడా అక్కడికే పంపుతారా? సరే చూద్దాంలే. ముందు ఈ 2 చెప్పులు తీసేసి కొత్త చెప్పులు వేయాలి. కొత్త చెప్పులు వేయాలా? ఇవి పనికిరావా? చెప్పులు 2 దెబ్బతిన్నాయి, మార్చకపోతే కుదరదు. మీ దెబ్బకే దెబ్బతినుంటాయి, మార్చక తప్పదంటారా? చెప్పులు 2 తీసేసి కొత్త చెప్పులు వేయాల్సిందే. ఎంత ఖర్చు అవుతుందంటారు? ఒక్కో దానికి 3 లక్షలు, 2 కలిపి 6 లక్షలు. వామ్మో, అంత అవుద్దా? మేము అందరిలా స్టీల్ చెప్పులు వేయం, గోల్డ్ చెప్పులు వేస్తాం. మరి గోల్డ్ అంటే ఊరికే ఉందా? మీరు కూడా స్టీల్ చెప్పులు వేయొచ్చుగా. స్టీల్ చెప్పులు తుప్పు పట్టిపోతున్నాయి, అందుకే మేము గోల్డ్ చెప్పులు వేస్తున్నాం. అలాగా? మరి డిస్కౌంట్ ఏమి లేదా? చూడబోతే చాలా మంచి వ్యక్తిలా ఉన్నావు. నీకోసం ప్రత్యేకించి 1 లక్ష రూపాయలు డిస్కౌంట్ ఇస్తామయ్యా.
చాలా సంతోషం. అయితే నాకు చిన్న డౌట్ సార్. వచ్చింది ఏంటో చెప్పు. మీరు గోల్డ్ చెప్పలేస్తారు బాగానే ఉంది. ఈ సంగతి ఎవడన్నా దొంగోడు పసిగట్టి రాత్రిపూట నేను నిద్రపోయేటప్పుడు నా కాళ్ళు నరుక్కుపోతే? రాత్రులు మెలకుతో ఉండి జాగ్రత్తగా కాపలా కాసుకోవాలి. అంటే నాకు చెప్పల కాపలా తప్పదంటారా? అంత కష్టం అనుకుంటే ఎవడన్నా కాపలావాడిని పెట్టుకో. నమ్మకంగా కాపలా కాసినట్టే కాసి వాడే నరుక్కుపోతే? దేహానికి కాపలా కాసుకోరా అంటే సందేహాలతో సస్తావే. సరే సార్, నేను మళ్ళీ కలుస్తాను. ఈ రోజుకు సెలవిప్పించండి. అడ్వాన్స్ కట్టేళ్ళు డేట్ ఇస్తాము, ఆ రోజు సర్జరీ చేయించుకో. అడ్వాన్స్ కట్టాలా? డేట్ ఇస్తారా? సర్జరీ మీరే చేస్తారా? ఆ వివరాలన్నీ నీకెందుకు? నీ చెప్పలు మార్చే పూచి మాది. సరేనా? ఏది అడ్వాన్స్ కట్టు. ఆ? డబ్బులు లేవు సార్. బస్సులో ఎవడో నా జేబు కొట్టేసినట్టున్నాడు. కొట్టేశాడు, నేను అనుకుంటూనే ఉన్నా. ఇంకెందుకు, లే బయలుదేరు. అబ్బా, అమ్మా, అబ్బా, అబ్బో, అబ్బో, ఆ, అబ్బా, నాయనా, అమ్మా, అబ్బా, అబ్బో, అబ్బో. అరే అబ్బాయి, తొందరగా నడవరా. అసలే ఈ డాక్టర్ గారు పెద్ద కళాకారుడు. ఎటన్నా కొంపలెమ్మడిపోయాడంటే మళ్ళీ మనకు దొరకడు. పద పద. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు. అట్టా కుదరదలేరా. నీకు సూట్ అయ్యే డాక్టర్ ఈయనేరా. రండి రండి. నమస్కారం అండి డాక్టర్ గారు. రేయ్, డాక్టర్ గారికి నమస్కారం పెట్టరా. కూర్చో కూర్చో. ఏంటి ఇద్దరు వచ్చారు? ఒక్కొక్కటేగా రావాల్సింది. వీళ్ళిద్దరూ అయ్యా కొడుకులు. అయ్యను వదిలి కొడుకు, కొడుకును వదిలి అయ్యా ఉండలేరు. అబ్బో, అదా సంగతి. అయితే మీ ఇద్దరిలో పేషెంట్ ఎవరు? అయ్య బంటు, కొడుకు పేషెంట్. అలాగా, సరే. మనోడికి ఏంటి రోగం? పెళ్లి చేద్దాం అనుకుంటున్నా, కానీ కుదరటం లేదండి. పెళ్లి చేయాలంటే పెళ్లిళ్ళ పేరే దగ్గరికి పోవాలి గాని నా దగ్గరికి ఎందుకు వచ్చా? అదే మరి, మా వాడెప్పుడు ఉసూరుమంటా ఉంటాడు. కాస్త ఉసీ వత్తానికి మందిస్తారని మీ దగ్గరే తీసుకొచ్చా. ఏ, మనోడు పెళ్ళొద్దంటున్నాడా? ఈడొద్దంటలేదండి, మనోడిని చూసిన ఆడపిల్లకాయలే వద్దంటున్నారండి. పద్దారావు గళ్ళ కనబడుతున్నాడేమో. ఇదిగో కాంపౌండరా, నువ్వు అట్టా మాట్లాడితే నాకు మండుద్ది. డేయ్, నువ్వు నోర్మి. అలాగే. నువ్వు చెప్పాయా? మా వాడికి మందు ఇవ్వండి, నాకు సలహా చెప్పండి. మీ వాడికి మందు ఇస్తా, నీకు సలహా ఇస్తా, సరేనా? ఆ పని చేయండి అయ్యా, మీ పేరు చెప్పుకుంటా. మా వాడికి పెళ్ళై పిల్లలు పుడితే మీ పేరే పెట్టుకుంటాను. పేరు చెప్పుకోగాని పేరు పెట్టుకోమాక. ఎరా, నీకు ఎగతాళిగా ఉందా? సారీ సార్, ఏదో అనుకోకుండా వచ్చేసింది. పొద్దుగూకులు నువ్వు మీ వాడి వెనకాలే ఉండి వాడిని ఎందుకు పనికి రాకుండా చేస్తున్నావు? వాడిని నువ్వు వదిలేస్తే వాడే ప్రయోజకుడు అవుతాడు. మా బాగా చెప్పారే, అదెట్టా కుదురుద్ది? వాడు ఉత్త అమాయకుడైతేను. అయితే రేపు మీ వాడికి పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ కూడా పక్కనే ఉంటావా? ఆడికేం తెలుసండి పాపం. లేకపోతే ఎట్టా మరి? అది సంగతి. నువ్వు అప్పుడు కూడా వదలవని తెలిసే మీ వాడికి పిల్లనిచ్చేవాడు లేకుండా పోయాడు. ఎట్టట్టా? అట్టంటారా? అట్టగాక ఎట్టా మరి? పిల్లనిచ్చేవాడేమన్నా పిచ్చోడా? ఎరా అబ్బాయి, మట్టి పింజేరుగాళ్ళు అలా కూర్చోపోతే నువ్వన్నా మీ అయ్యను వదిలేసి అలా అలా బజార్లను తిరిగి రావచ్చుగా. అయ్యా, ఆయన చెప్పినట్టు చేస్తాలయ్యా. వాళ్ళు అంతే చెప్తారులేరా. వాళ్ళ మాటింటే ఎట్టా నువ్వు? వింటాలే అయ్యా. నేను లేకపోతే నిన్నంతా మోసం చేస్తారా. నువ్వు చేసే ఎదవ పని కన్నా అదే రైటు. డక్కా ముక్కలు తిని స్ట్రాంగ్గా తయారవుతాడు. ఉసి వచ్చే మంది ఇస్తారని నేను తీసుకొస్తే అసలుకే దెబ్బ కొట్టేట్టున్నారే. సరే వస్తాం. ఆగవయ్య, ఆగు ఆగు ఆగు. నీకు ఉసి వచ్చే ముందు ఇవ్వాలి, అంతే కదా? అంతేనయ్యా, అంతకు మించి ఏం చెప్పొద్దయ్యా. అలాగేలేవయ్యా. ఏరా అబ్బాయి, నిద్ర సరిగా పట్టకపోవటం, ఆకలి సరిగా లేకపోవటం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవండి. బరీగా తింటాడు, దిట్టంగా నిద్రపోతాడు.
దేనికి పనికి రాకుండా పోతాడు. ఎప్పుడు చూసినా కంపు మాటలు మాట్లాడతావా? కంపు అంటారు. రేయ్ వాగుడాపి వాళ్ళకి మందిచ్చి పంపించు. ఏముంది ఇవ్వమంటారయ్యా? మనోడికి ఊర పిచ్చుక లేహ్యం, దూలగుండి విత్తుల చూర్ణం ఇచ్చి పంపించు. ఏంటండి దూలగుండి అంటున్నారు? ఒళ్ళంతా దూల పుట్టుద్దా ఏంటండి? నీకు శివుడు అని పేరు పెట్టినంత మాత్రాన శివుడు అయిపోతావా? రాముడు అని పేరు పెట్టినంత మాత్రాన రాముడు అయిపోతావా? పేరుకి దానికి సంబంధం ఉండదురా బాబు. అంతేలేండి. మీకు రోగి అని పేరు పెడితే మీరు రోగి అయ్యారా? డాక్టర్ కాలా? రే ఎవరం జోకుల దాకా వచ్చింది కానీ తొందరగా మందిచ్చి పంపించు. ఆ? ఇచ్చేత్తా. ఈ చూర్ణం పాలల్లో కలుపుకొని తాగాలి. ఈ లేహ్యాన్ని వేలుతో తీసుకొని నాకించాలి. ఏండి ఇప్పుడే నాకిస్తా. ఇప్పుడు వద్దులేవయ్యా, ఇంటికి వెళ్ళాక నాకించు. అట్టట్ట మీ మందులో పొగరెంతుందో చూడొద్దు. అంతేనంటావా? సరే చూడు. ఆ. అమ్ము. ఆ. ఆ. రేయ్, ఏందిరా అట్టా చూస్తున్నావు? నేను వెళ్తున్నా, నా వెంటొచ్చావో చచ్చావే. ఒరే కొంప నిలువునా ముంచారు కదయ్యా. ఏ ఊరండి మీది? ఎందుకో మీ ఊరు వచ్చిన వాళ్ళంతా నీకు ఊరు పేరు చెప్పాలయ్యింది. ఊరకే అడుగుతున్నాలేండి. ఊరకే ఎందుకు? ఉత్తాడాతా ఉండు, అడ్రస్ చెబుతా గాని. భలే చమత్కారంగా మాట్లాడుతున్నారా. మీ పేరేంటి సార్? ఆరుకొండలో. ఆరుకొండల? అదేంటి సార్? ఎక్కడన్నా 7 కొండలు ఉంటాడు కానీ 6 కొండలు ఉంటాడేంటి? 7 గంటల ఉండాలని బిల్లు పాస్ చేసావేంది? అమ్మో, నీతో నాకెందుకులే బాబు, ఉంటా. ఇది ఇంకా చమత్కారంగా ఉన్నాడు. పాత కేసులు 2 వచ్చాయి, తీసుకురమ్మంటారా? తీసుకురా. రండి. మాకు పెళ్ళై 10 ఏళ్ళైనా పిల్లలు లేరని మీ దగ్గరకు వచ్చాం. అవును వచ్చారు. 6 నెలలు ఆడమని మందులు ఇచ్చారు. అవును ఇచ్చాను. రోజూ తాగమని అదేదో కషాయం ఇచ్చారు. అవునవునవును, సంతాన సఫలీకృత కషాయం. ఎరా అదేగా ఇచ్చింది? అవును సార్, అదే ఇచ్చాం. కషాయం పూర్తిగా వాడేసింది. ఆ రిజల్ట్ ఏంటి? అదిగో చూడండి. వావ్, కడుపు వచ్చిందిగా. కంగ్రాచులేషన్స్. కడుపు రాలా, పొట్టొచ్చింది. పొట్టేంట్రా బాబు, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాం. ఏముంది? కడుపులో పిల్ల లేదు, బల్లుందని చెప్పింది. బల్లా? ఆ ఏం చెబుతున్నారో ఏంటో మరి. మీ కషాయం దెబ్బకి పిల్ల బదులు బల్ల పెరిగిందంట. దానికి ఏ మందు ఇవ్వాలో తెలవక మీ దగ్గరకే పొమ్మన్నారు. ఏంటి, బల్ల పెరిగిందా? ఏ మందులు ఇయ్యాలో వాళ్ళకి తెలియక మళ్ళీ నా దగ్గరికి వెళ్ళమన్నారా? కంపౌండరో, మర్చిపోయి వాళ్ళకి ఏమన్నా మందు మార్చిచ్చావా ఏంటి? లేదు సార్, అదే ఇచ్చా. అదే ఇస్తే మరి ఇదేంటి? అదే సార్, నాకు అర్థం కావటం లేదు. మాకు పిల్లలు పుట్టపోయినా పర్లేదు, ఆ బల సంగతి ఎందుకు తెలుసండి. మా డాక్టర్ గారంటే సామాన్యుడు అనుకున్నావా? ఇప్పటికి 10 మందికి పిల్లలు పుట్టించాడు. రేయ్, నువ్వు నా పర్సనాలిటీని డ్యామేజ్ చేస్తున్నావురా. ఏంటండి, అబద్ధం చెప్పానంటారా? అబద్ధం కాదురా, అపార్థం. మందులు ఇవ్వటం చేత కాకపోయినా ఏదో పనులు మాత్రం ఏ క్లాస్ గా చేస్తారు. ఏమయ్యా, ఎక్కడ నా కేసు కూడా ఫెయిల్ అవ్వకుండా ఉంటుందా? 100కి 100 సక్సెస్ చేసేవాడెవడో చెప్పు. ఏమయ్యా, నువ్వు కాసేపు బల్ల మీద కూర్చో. ఏంటి, ఈ బల్ల మీద? ఈ బల్ల మీద కాదురా, బయట బల్ల మీద కూర్చో. ఏం చెయ్యాలో మేము ఆలోచించి చెబుతాం. సరే, ఆలోచించి ఏం చేస్తారో చేయండి. పద. ఎరా, వీళ్ళ సంగతి ఏం చేద్దామంటావు? బయట ఇంకోడు ఉన్నాడు,
వాడి సంగతి చూసిన తర్వాత ఆలోచిద్దాం. సరే తీసుకురాపో వెళ్ళి సరే సార్. తీసుకురాపో. ఆరుకొండలు దా. కూర్చోవయ్యా. నువ్వు చెప్పాలా ఏంది? కూర్చుంటాలే. అబ్బో చాలా ఉంది. తమరికేం రోగం? దోల బాబు దోల. ఓహో గోకుడు రాగమా? అవును కదా. ఇచ్చిన మందులన్నీ వాడావా? ఆహా వాడలా, ఇంట్లో దాచిపెట్టుకుని మళ్ళీ వచ్చా. పెద్ద రెటమాతంగాళ్ళ ఉన్నావే. అదే అందరూ చెప్పుకుంటున్నారు. సర్లేవయ్యా, ఈ మందులు వాడిన తర్వాత ఎట్లా ఉందో చెప్పు. ఖాతా సుమారుగా అట్టనే ఉంది. ఏంది ఎట్టుంది? చెప్పే కదండి ఖాతా సుమారుగా అట్టనే ఉందని. ఇదిగో చూడవయ్యా, సుమారుగా అంటే కాస్త తగ్గిందని, అట్టనే ఉందంటే అసలు తగ్గలేదని. ఈ రెండింట్లో ఏది? మా బొట్టోళ్ళకి కాస్త అర్థమయ్యేలా చెప్పు. మాటకే అర్థం తెలవనోళ్ళు డాక్టర్లు కంపౌండర్లు ఎట్టయ్యారో మరి. ఏదో పొరపాటునయ్యాములే. తమ బట్టి భాషావేత్తలకు వైద్యం చేయాల్సి వస్తుందని మాకు మాత్రం తెలుసా? ఏంది బుర్రగోగుతున్నా? నీకు వచ్చిందా? రాదు మరి. తమరి మేని సుగంధ పరిమళం సోకి మాకు వచ్చింది. సరే తమరికి దురద ఎప్పుడెప్పుడు వచ్చింది? ఎప్పుడొచ్చేది నాకు చెప్పిద్దా ఏంది? దాని ఎట్టం ఎప్పుడు పడితే అప్పుడు వచ్చిద్ది. సరే వచ్చినప్పుడు ఎట్టుంటది? ఎట్లుంటదా? విపరీతమైన చిరాగ్గా ఉంటది, కోపం వచ్చిద్ది, కొట్టబుద్ధి అయ్యిద్ది. గోడలకేసి రుద్దుతా, తలుపులకేసి రుద్దుతా, మంచాలకేసి రుద్దుతా, కుర్చీలకేసి రుద్దుతా, ఎదురుగా ఉన్నవారుంటే వాళ్ళకేసి రుద్దుతా. రే మనోడి కేసు అర్థమైందిగా. ఎంత తొందరగా మందిచ్చి పంపిస్తే అంత మంచిది. ఇదిగో నిమిషంలో ఇచ్చేస్తా. ఇకపోతే మనం బతుకుతామా? వచ్చింది వచ్చింది వచ్చేసింది వచ్చింది 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 వచ్చింది